నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని జెడ్పీ ప్రాంగణంలో సిడిపిఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే నెల్లూరు రూరల్లో అభివృద్ధి వేగవంతం అవుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి సంక్షేమం ఏకకాలంలో నడిపించగల సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక పోలవరం ప్రాజెక్టు అని, ఆ పనులు పరుగులు పెట్టేలా ఆలోచన చేస్తున్నారని ఎమ్మెల్యే కోటమిరెడ్డి తెలిపారు. నియోజకవర్గం ఈ యొక్క సిడిపి ఆఫీస్ ప్రారంభోత్సవం నగర మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం. ఆ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేగా అటు నేను కానీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ముఖ్య అతిథిగా హాజరయ్యాం. ఈ యొక్క బిల్డింగ్ ఏర్పాటు వల్ల అనేక మందికి ఎంతో మేలు జరుగుతాయి. అంతేకాకుండా నగరానికి మధ్యలో ఒక రకంగా చెప్పాలంటే ఈ యొక్క బిల్డింగ్ సముదాయం అంతా కూడా ఒక పక్క జిల్లా పరిషత్ ఆఫీస్, అనేక కార్యాలయాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దీనికి పక్కనే కూడా ఇంకా కూడా ప్రభుత్వ కార్యాలయాలు వస్తూ ఉన్నాయి. ఇంకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చి 3 నెలలు దాటలేదు. ఈ 3 నెలల్లోనే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ఒక జాతరని కల్పిస్తూ ఉన్నాయి. ఈ యొక్క బిల్డింగుల భవిష్యత్ సౌకర్యాల కోసం ఇంకా కూడా చేపట్టాల్సిన కార్యక్రమాలు అనేక ఉన్నాయి. వాటి